హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం ఏపీడిఎస్సి మోడల్ పేపర్ 2 డిస్కస్ చేద్దాం. ఇందులో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ సైకాలజీ మరియు మెథడాలజీ బిట్స్ ఉంటాయి. మొదటి బిట్ చూద్దాం. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి భారతరత్నను ఫిబ్రవరి 9, 2024 వరకు 51 మందికి ప్రదానం చేయడం జరిగింది. సెకండ్ వన్, ఇప్పటి వరకు భారతరత్న అవార్డును మరణానంతరం 16 మందికి ప్రదానం చేయడం జరిగింది. భారతరత్న అవార్డును ఒక సంవత్సరంలో గరిష్టంగా 3 మాత్రమే ప్రదానం చేస్తారు. 2024 సంవత్సరానికి గాను మొత్తంగా 5 భారతరత్నను ప్రకటించడం జరిగింది. 1999లో గరిష్టంగా 4 భారతరత్నను ప్రకటించడం జరిగింది. వీటిలో సరైనటువంటి సమాధానంగాని మనం చూసినట్లయితే భారతరత్న అవార్డును ఒక సంవత్సరంలో గరిష్టంగా 3 మాత్రమే ప్రదానం చేస్తారు. 2024 సంవత్సరానికి గాను మొత్తంగా 5 భారతరత్నను ప్రకటించడం జరిగింది. 1999లో గరిష్టంగా 4 భారతరత్నను ప్రకటించడం జరిగింది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. అర్జెంటీనా సాకర్ సూపర్ స్టార్ లియోనల్ మెస్సీ రికార్డు స్థాయిలో ఎన్నోసారి అత్యుత్తమ ఆటగాడిగా బాలన్ డి ఓర్ 2023 అవార్డును గెలుపొందారు? కరెక్ట్ ఆన్సర్ 8వ అవార్డును గెలుపొందారు. అర్జెంటీనా సాకర్ సూపర్ స్టార్ లియోనల్ మెస్సీ రికార్డు స్థాయిలో 8వసారి అత్యుత్తమ ఆటగాడిగా బాలన్ డి ఓర్ 2023 అవార్డును గెలుపొందారు. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చారు. మొదటి ఆప్షన్ చూస్తే ఐక్యరాజ్య సమితి అంతరిక్ష వ్యవహారాల కార్యాలయ డైరెక్టర్గా భారత సంతతికి చెందిన ఆర్తి హుల్లో మైని నియమితులయ్యారు. ఐరాస సెక్రటరీ జనరల్గా ప్రస్తుతం ఆంటోనియో గుటరస్ వ్యవహరిస్తున్నారు. అమెరికా విదేశాంగ మంత్రిగా ప్రస్తుతం లూయిడ్ ఆస్టిన్ వ్యవహరిస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్ 1, 2 మాత్రమే సరి అయినటువంటి సమాధానాలు. సో ఐక్యరాజ్య సమితి అంతరిక్ష వ్యవహారాల కార్యాలయ డైరెక్టర్గా భారత సంతతికి చెందిన ఆర్తి హూల్లో మైని నియమితులయ్యారు. ఐరాస సెక్రటరీ జనరల్గా ప్రస్తుతం ఆంటోనియో గుటరస్ వ్యవహరిస్తున్నారు. ఇవి 2 మాత్రమే సరి అయినవి. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. మొదటిది, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్సిసి వరుసగా 2వసారి ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విజయాన్ని సాధించడం జరిగింది. అబ్దుల్ ఫతా ఎల్సిసి 2018లో తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈజిప్ట్, లిబియా, పాలస్తీనా, ఇజ్రాయిల్, సుడాన్ దేశాలతో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంది. ఈజిప్ట్ దేశ ప్రధానమంత్రిగా ప్రస్తుతం ముస్తఫా మద్బౌలి వ్యవహరిస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్ 3, 4, 2 కూడా సరైనటువంటి సమాధానాలే. అంటే ఆప్షన్ 3 రైట్ అవుతుంది. ఈజిప్ట్, లిబియా, పాలస్తీనా, ఇజ్రాయిల్, సుడాన్ దేశాలతో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటుంది. ఈజిప్ట్ దేశ ప్రధానమంత్రిగా ముస్తఫా మద్బౌలి వ్యవహరిస్తున్నారు. నెక్స్ట్ 5వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రమైనటువంటి సర్వవేద మహామందిరంను ఇటీవల వారణాసిలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు నవసూత్రావళిని ఉద్బోధించి వాటిని నెరవేర్చాలని పిలుపునిచ్చారు. 2045 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని మోదీ పేర్కొనడం జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా ప్రస్తుతం రమేష్ బయాస్ వ్యవహరిస్తున్నారు. సరి అయినటువంటి సమాధానం 1, 2 అనేవి సరి అయిన సమాధానాలు. అంటే ప్రపంచంలోని అతిపెద్ద ధ్యాన కేంద్రమైనటువంటి సర్వవేద మహామందిరంను ఇటీవల వారణాసిలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు నవసూత్రావళిని ఉద్బోధించి వాటిని నెరవేర్చాలని పిలుపునిచ్చారు. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చారు. ప్రపంచంలోని అతిపెద్ద వాణిజ్య సముదాయంగా అభివృద్ధి చేసిన సూరత్ డైమండ్ బోర్డ్స్ ఎస్డిబి భవనాన్ని
ఇటీవల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లాంఛనంగా ప్రారంభించారు. గుజరాత్లోని సూరత్కు సమీపంలోని కజోడ్ గ్రామంలో ఈ సముదాయాన్ని 3,200 కోట్ల వ్యయంతో మొత్తం 35 ఎకరాల్లో నిర్మించడం జరిగింది. ప్రపంచంలో ఇప్పటి వరకు అతిపెద్ద కార్యాలయ సముదాయంగా ఉన్న అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ను వెనక్కి నెట్టి ఇప్పుడు ఆ స్థానాన్ని ఎస్డిబి ఆక్రమించింది. ఈ సముదాయాన్ని ఎల్&టి అనే సంస్థ డిజైన్ చేయడం జరిగింది. సరైనటువంటి సమాధానాలు 2, 3 అంటే గుజరాత్లోని సూరత్కు సమీపంలోని కజోడ్ గ్రామంలో ఈ సముదాయాన్ని 3,200 కోట్ల వ్యయంతో మొత్తం 35 ఎకరాల్లో నిర్మించడం జరిగింది. ప్రపంచంలో ఇప్పటివరకు అతిపెద్ద కార్యాలయ సముదాయంగా ఉన్న అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ను వెనక్కి నెట్టి ఇప్పుడు ఆ స్థానాన్ని ఎస్డిబి ఆక్రమించింది అనేవి మాత్రమే సరి అయినవి. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఆకాశ్ క్షిపణి సహాయంతో 25 కిలోమీటర్ల పరిధిలోని 4 గగనతల లక్ష్యాలను ఒకే ఫైరింగ్ యూనిట్ ద్వారా ఏకకాలంలో ఛేదించగల సామర్థ్యాన్ని సొంతం చేసుకున్న తొలి దేశంగా భారత్ అవతరించిందని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ వెల్లడించింది. గగనతల దాడుల నుంచి సున్నిత ప్రాంతాలను రక్షించేందుకు ఆకాశ్ క్షిపణులను వినియోగిస్తారు. క్రూయిజ్ క్షిపణి అయిన పృథ్వీ క్షిపణిని భారతదేశం తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించడం జరిగింది. భారతదేశం రూపొందించిన తొలి క్షిపణి నిర్భయ్. కరెక్ట్ ఆన్సర్ 1, 2 అనేవి సరి అయినటువంటి సమాధానాలు. అంటే ఆకాశ్ క్షిపణి సహాయంతో 25 కిలోమీటర్ల పరిధిలోని 4 గగనతల లక్ష్యాలను ఒకే ఫైరింగ్ యూనిట్ ద్వారా ఏకకాలంలో ఛేదించగల సామర్థ్యాన్ని సొంతం చేసుకున్న తొలి దేశంగా భారత్ అవతరించిందని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ వెల్లడించింది. గగనతల దాడుల నుంచి సున్నిత ప్రాంతాలను రక్షించేందుకు ఆకాశ్ క్షిపణులను వినియోగిస్తున్నారు అనేవి మాత్రమే సరి అయినవి. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. 2023 సంవత్సరానికి గాను వ్యాస్ సమ్మాన్ అవార్డుకు పుష్పభారతి ఎంపికయ్యారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హిందీ రచయిత అయిన ఈమె యాడియిన్ అనే రచనను రచించడం జరిగింది. వ్యాస్ సమ్మాన్ అవార్డును కేకే బిర్లా ఫౌండేషన్ 1995లో స్థాపించడం జరిగింది. 2022 సంవత్సరానికి గాను 32వ సరస్వతి సమ్మాన్ అవార్డు తమిళ రచయిత అయినటువంటి శివశంకరికి సూర్యవంశం అనే పుస్తకానికి వరించడం జరిగింది. సరస్వతి సమ్మాన్ అవార్డు కింద 10 లక్షల నగదు బహుమతి అందజేస్తారు. సరి అయినటువంటి సమాధానం 1, 2, 4 అనేవి సరైన సమాధానాలు. 2023 సంవత్సరానికి గాను వ్యాస్ సమ్మాన్ అవార్డుకు పుష్పభారతి ఎంపికయ్యారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హిందీ రచయిత అయిన ఈమె యాడియిన్ అనే రచనను రచించడం జరిగింది. 2022 సంవత్సరానికి గాను 32వ సరస్వతి సమ్మాన్ అవార్డు తమిళ రచయిత అయినటువంటి శివశంకరికి సూర్యవంశం అనే పుస్తకానికి వరించడం జరిగింది. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చారు. 9వ ప్రశ్న. మాల్దీవుల్లో భారతదేశ హై కమిషనర్గా ఇబ్రహీం షాహిబ్ వ్యవహరిస్తున్నారు. భారతదేశంలో మాల్దీవుల దేశ అంబాసడర్గా మును మహావర్ వ్యవహరిస్తున్నారు. భారత పర్యాటక రంగంపై ఇటీవల మాల్దీవుల మంత్రులు మరియం షివ్నా, మల్షా షరీఫ్, అబ్దుల్ మహాజూమ్ మజీద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. మాల్దీవుల దేశం హిందూ మహాసముద్రంలో కలదు. సరైనటువంటి సమాధానం 3, 4 అనేవి సరైనవి. భారత పర్యాటక రంగంపై ఇటీవల మాల్దీవుల మంత్రులు మరియం షివ్నా, మల్షా షరీఫ్, అబ్దుల్ మహాజూమ్ మజీద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. మాల్దీవుల దేశం హిందూ మహాసముద్రంలో కలదు. 10వ ప్రశ్న చూద్దాం. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. మహారాష్ట్రలోని బైకుల్లా రైల్వే స్టేషన్కు ఇటీవల యునెస్కో యొక్క ఆసియా పసిఫిక్ కల్చరల్ హెరిటేజ్ అవార్డు లభించడం జరిగింది. ఈ రైల్వే స్టేషన్ 169 సంవత్సరాల చరిత్రను కలిగే ప్రపంచంలోనే అతి పురాతన రైల్వే స్టేషన్గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం భారతదేశంలో యునెస్కో చేత గుర్తించబడిన ప్రపంచ వారసత్వ ప్రదేశాలు 42 కలవు. 42 ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో 34 సాంస్కృతిక, 7 సహజ మరియు 1 మిశ్రమ వారసత్వ ప్రదేశాలుగా ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక ప్రపంచ వారసత్వ ప్రదేశాలను కలిగిన దేశం చైనా. ప్రపంచంలో అత్యధిక ప్రపంచ వారసత్వ ప్రదేశాలను కలిగిన రెండవ దేశం ఇటలీ. సరైన సమాధానం 1, 2, 3, 4 అనేవి
సరి అయినటువంటి సమాధానాలు. మహారాష్ట్రలోని బైకుల్లా రైల్వే స్టేషన్కి ఇటీవల యునెస్కో యొక్క ఆసియా పసిఫిక్ కల్చరల్ హెరిటేజ్ అవార్డు లభించడం జరిగింది. ఈ రైల్వే స్టేషన్ 169 సంవత్సరాల చరిత్రను కలిగి ప్రపంచంలోనే అతి పురాతన రైల్వే స్టేషన్గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం భారతదేశం యునెస్కో చేత గుర్తించబడిన ప్రపంచ వారసత్వ ప్రదేశాలు 42 కలవు. 42వ ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో 34 సాంస్కృతిక, 7 సహజ మరియు 1 మిశ్రమ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. ఇవి 4 కూడా సరైనటువంటి సమాధానాలే. 11వ ప్రశ్న చూద్దాం. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAI యొక్క కొత్త CEOగా సంజయ్ జోషి నియమితులయ్యారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAIను 2007లో స్థాపించడం జరిగింది. UIDAI యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. UIDAI యొక్క ప్రస్తుత చైర్మన్ నీల్ కాంత్ మిశ్రా. సరైనటువంటి సమాధానం 3 మరియు 4 మాత్రమే. UIDAI యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. UIDAI యొక్క ప్రస్తుత చైర్మన్ నీల్ కాంత్ మిశ్రా. ఈ 2, 3, 4 మాత్రమే సరైనటువంటి సమాధానాలు. ఈ క్రింది వాటిని జతపరచండి. IMF మేనేజింగ్ డైరెక్టర్. IMF మేనేజింగ్ డైరెక్టర్ అని ఇచ్చారు. దీని కరెక్ట్ ఆన్సర్ క్రిస్టలినా జార్జివా. అలాగే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షులు క్రిస్టినే లగార్డే. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షులు క్రిస్టినే లగార్డే. నాటో సెక్రటరీ జనరల్ వచ్చేసి జేన్స్ స్టోలెన్బర్గ్. యూరోపియన్ కమిషన్ అధ్యక్షులు ఉర్సులా వాన్ డెర్ లేయన్. యూరోపియన్ కమిషన్ అధ్యక్షులు ఉర్సులా వాన్ డెర్ లేయన్. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. 71వ ఎడిషన్ ప్రపంచ సుందరి పోటీలకు భారత ఆతిథ్యం ఇవ్వనుంది. 71 ఎడిషన్ ప్రపంచ సుందరి పోటీలు మార్చి 2, 2024లో న్యూఢిల్లీలో జరగనున్నాయి. భారత మొదటిసారి ప్రపంచ సుందరి పోటీలను 1996లో నిర్వహించడం జరిగింది. 70వ ఎడిషన్ ప్రపంచ సుందరి పోటీల్లో విజేతగా పోలాండ్కి చెందిన కరోలినా బైల్వాస్కా నిలవటం జరిగింది. భారతదేశం నుండి తొలిసారి ప్రపంచ సుందరి పోటీల్లో విజేతగా 1966లో రీటా ఫారియా నిలవడం జరిగింది. 2017లో ప్రపంచ సుందరి టైటిల్ను మానుషి చిల్లార్ గెలవటం జరిగింది. సరైనటువంటి సమాధానం అన్నీ కూడా సరి అయినవే. 71వ ఎడిషన్ ప్రపంచ సుందర పోటీలకు భారత ఆతిథ్యం ఇవ్వనుంది. 71వ ఎడిషన్ ప్రపంచ సుందర పోటీలు మార్చి 2, 2024లో న్యూఢిల్లీలో జరగనున్నాయి. భారత్ మొదటిసారి ప్రపంచ సుందర పోటీలను 1996లో నిర్వహించడం జరిగింది. 70వ ఎడిషన్ ప్రపంచ సుందరి పోటీల్లో విజేతగా పోలాండ్కు చెందిన కరోలినా బైల్వాస్కా నిలవటం జరిగింది. భారతదేశం నుండి తొలిసారి ప్రపంచ సుందరి పోటీల్లో విజేతగా 1966లో రీటా ఫారియా నిలవడం జరిగింది. 2017లో ప్రపంచ సుందరి టైటిల్ను మానుషి చిల్లార్ గెలవటం జరిగింది. అన్నీ కూడా సరి అయినవే. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్న 14వ ప్రశ్న. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. 6వ బిమ్స్టెక్ సమ్మిట్ను 6వ BIMSTEC సమ్మిట్ను 2023 బాలీలో నిర్వహించడం జరిగింది. నాటో సమ్మిట్ 2023ను లిథువేనియా నిర్వహించడం జరిగింది. 15వ బ్రిక్స్ సమ్మిట్ 2023ను ఆగస్టులో సౌత్ ఆఫ్రికాలో నిర్వహించడం జరిగింది. G7 సమ్మిట్ 2023ను జపాన్లో నిర్వహించడం జరిగింది. సరైనటువంటి సమాధానం 2, 3, 4 అనేవి సరైనవి. నాటో సమ్మిట్ 2023ను లిథువేనియా నిర్వహించడం జరిగింది. 15వ బ్రిక్స్ సమ్మిట్ 2023ను ఆగస్టులో సౌత్ ఆఫ్రికాలో నిర్వహించడం జరిగింది. G7 సమ్మిట్ను 2023ను జపాన్లో నిర్వహించడం జరిగింది. 15వ ప్రశ్న. జాతీయ బొటానికల్ పరిశోధన సంస్థ NBRI అభివృద్ధి చేసిన కింది ఏ కొత్త రకం కమలాన్ని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ఇటీవల ఆవిష్కరించారు? సరైనటువంటి సమాధానం NAMOH 108. NAMOH 108 అనేటువంటి కొత్త రకం కమలాన్ని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ఇటీవల ఆవిష్కరించారు.
క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చారు. ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచ కప్ను ఆస్ట్రేలియా 6 సార్లు గెలుచుకుంది. భారత్ 2 సార్లు వన్డే ప్రపంచ కప్, ఒకసారి టీ20 ప్రపంచ కప్ను గెలిచింది. ఐసీసీను 1907లో స్థాపించడం జరిగింది. ఐసీసీ యొక్క ప్రధాన కార్యాలయం అబుదాబిలో కలదు. సరైన సమాధానాలు 1, 2 మాత్రమే. ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచ కప్ను ఆస్ట్రేలియా 6 సార్లు గెలుచుకుంది. భారత్ 2 సార్లు వన్డే ప్రపంచ కప్, ఒకసారి టీ20 ప్రపంచ కప్ గెలిచింది. నెక్స్ట్ మ్యాచింగ్ ఇచ్చారు, జతపరచండి అని ఇచ్చారు. ఉత్తర ప్రాంత వెనిస్ అనేది స్టాక్హోమ్ స్వీడన్లో కలదు. నెక్స్ట్ సన్యాసుల రాజ్యము అని మనం కొరియా అని పిలుస్తాం. పంచనదుల ప్రాంతము అని పంజాబ్ని పిలుస్తాం. నెక్స్ట్ శ్వేత వ్యక్తి సమాధి అని గినియా తీరం పశ్చిమ ఆఫ్రికా అని పిలుస్తాం. మరొకసారి చూద్దాం. ఉత్తర ప్రాంత వెనిస్ స్టాక్హోమ్ స్వీడన్, సన్యాసుల రాజధాని కొరియా, పంచనదుల ప్రాంతం పంజాబ్, శ్వేత వ్యక్తి సమాధి గినియా తీరం పశ్చిమ ఆఫ్రికా. నెక్స్ట్ మళ్ళీ మ్యాచింగ్ ఇచ్చారు. చిరపుంజి అనేది సోహ్రా అన్నమాట. జబల్పూర్ అనేది జబలిపురం, నెఫా అనేది అరుణాచల ప్రదేశ్, కవన్4 అనేది కాన్పూర్. మరొకసారి చూద్దాం. చిరపుంజి సోహ్రా, జబల్పూర్ జబలిపురం, నెఫా అరుణాచల ప్రదేశ్, కవన్4 కాన్పూర్. నెక్స్ట్ జతపరచండి అని ఇచ్చారు. మొదటి ముస్లిం రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్. మొదటి ముస్లిం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ హిదియతుల్లా. నెక్స్ట్ మొదటి ముస్లిం కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎస్వై ఖురేషి. మొదటి ముస్లిం కాంగ్రెస్ అధ్యక్షుడు బద్రుద్దీన్ త్యాబ్జీ. మరొకసారి చూద్దాం. మొదటి ముస్లిం రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్. మొదటి ముస్లిం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ హిదియతుల్లా. మొదటి ముస్లిం కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎస్వై ఖురేషి. మొదటి ముస్లిం కాంగ్రెస్ అధ్యక్షుడు బద్రుద్దీన్ త్యాబ్జీ. మరలా మ్యాచింగ్ ఇచ్చారు. అనితా నాయర్ మిస్ట్రెస్. నెక్స్ట్ బిమల్ జలాన్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ జైరామ్ రమేష్ ది లైట్ ఆఫ్ ఏసియా, ది పోయమ్ దట్ డిఫెండ్ ద బుద్ధా. నెక్స్ట్ లాల్ కృష్ణ అద్వానీ నా దేశం నా జీవితం. మరొకసారి చూద్దాం. అనితా నాయర్ మిస్ట్రెస్, బిమల్ జలాన్ వచ్చేసి ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. జైరామ్ రమేష్ ది లైట్ ఆఫ్ ఏసియా, ది పోయమ్ దట్ డిఫెండ్ ద బుద్ధ. లాల్ కృష్ణ అద్వానీ నా దేశం నా జీవితం. విద్యా దృక్పథాల్లోని మొదటి ప్రశ్న. సమాన అవకాశాలు కలిగిన విద్య భావన ప్రకారం ప్రతి విద్యార్థి అని ఇచ్చారు. సమాన అవకాశాలు కలిగిన విద్య భావన ప్రకారం ప్రతి విద్యార్థి అని ఇచ్చారు. సరైన సమాధానం అతని సామర్థ్యాలు ఆసక్తులకు అనుగుణమైన సౌకర్యాలు పొందుతాడు. సమాన అవకాశాలు కలిగిన విద్యా భావన ప్రకారం ప్రతి విద్యార్థి అతని సామర్థ్యాలు ఆసక్తులకు అనుగుణమైన సౌకర్యాలు పొందుతాడు. క్రింది వాటిలో ఏ విద్యా కమిషన్ గుణాత్మక విద్యను పెంపొందించడానికి ఉపాధ్యాయులకు ఒక పటిష్టమైన వృత్తి సంబంధ విద్యా కార్యక్రమం తప్పనిసరి అని పేర్కొంది? భారతీయ విద్యా కమిషన్ గుణాత్మక విద్యను పెంపొందించడానికి ఉపాధ్యాయులకు ఒక పటిష్టమైన వృత్తి సంబంధ విద్యా కార్యక్రమం తప్పనిసరి అని పేర్కొంది. బౌద్ధ మతం ప్రకారం విద్యకు సంబంధించి క్రింద తెలిపిన అంశాలని జతపరచండి అని ఇచ్చారు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రారంభ దీక్షా ఉత్సవాన్ని పబ్బజ అని పిలుస్తారు.
అంతిమ దీక్షా ఉత్సవాన్ని ఉపసంపద అని పిలుస్తారు. విద్యార్థిపై వస్త్రాన్ని ఉపయోగించడాన్ని అజీవా అని పిలుస్తారు. నారతో చేసిన కింది వస్త్రము అని ఇచ్చారు. నారతో చేసిన కింది వస్త్రము వస. మరొకసారి చూద్దాం. ప్రారంభ దీక్షా ఉత్సవం పబ్బజ, అంతిమ దీక్షా ఉత్సవం ఉపసంపద, విద్యార్థిపై వస్త్రాన్ని ఉపయోగించటం అజీవ, నారతో చేసిన కింది వస్త్రము వస. 24వ ప్రశ్న చూద్దాం. ఈ క్రింది వాటిని జతపరచండి. SERT పాఠశాల విద్య, SIEMAT విద్యా పరిపాలన, DIET డైట్ ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయ విద్య, CTE సెకండరీ స్థాయి ఉపాధ్యాయ విద్య. జాతీయ ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చట్టం 2009 దీనిని తయారు చేయడానికి కేంద్రీకరించబడింది. సరైన ఆన్సర్ వృత్తి నైపుణ్య మానవీయ ఉపాధ్యాయులు. జాతీయ ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చట్టం 2009 వృత్తి నైపుణ్య మానవీయ ఉపాధ్యాయులను తయారు చేయడానికి కేంద్రీకరించబడింది. వృత్తి విద్యకు సంబంధించి క్రింది వాటిలో దేనిని కోటారి కమిషన్ సిఫారసు చేయలేదు? ఆప్షన్స్ చూస్తే విద్యా సంస్థలోని విద్యను ఉత్పత్తికి అనుసంధానం చేయటం, సమాజంలోని వృత్తిపర అవసరాలకు అనుగుణంగా విద్యా విధానాన్ని మళ్ళీ మార్చడం, విద్యాపరంగా ప్రతికూలత కలిగిన పిల్లలకు విద్యావకాశాలను అందించడం, సాధారణ విద్యతో పాటు పూర్వ ఔద్యోగిక స్వభావం గల విద్యను అందించడం. సరైన సమాధానం వృత్తి విద్యకు సంబంధించి కోటారి కమిషన్ సిఫారసు చేయనిది విద్యాపరంగా ప్రతికూలత కలిగిన పిల్లలకు విద్యా అవకాశాలను అందించటం. ఇది ఒక్కటి మాత్రమే కోటారి కమిషన్ సిఫారసు చేయలేదు. అంటే మిగిలిన మూడింటిని కోటారి కమిషన్ సిఫారసు చేసింది. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం మాధ్యమిక దశకు చెందినది అని ఇచ్చారు. ఏ ఇది 2 భాగాలుగా ఉంటుంది, బి 4 సంవత్సరాలుగా సాగుతుంది, సి జీవనోపాధికి సిద్ధం అయ్యే దశ. ఇక్కడ మనం సరైనటువంటి ప్రవచనాలను గుర్తించడం ఇచ్చారు. ABC అన్నీ కూడా సరైనవే. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం మాధ్యమిక దశకు చెందినది 2 భాగాలుగా ఉంటుంది, 4 సంవత్సరాలుగా సాగుతుంది, జీవనోపాధికి సిద్ధమయ్యే దశ. ఇక 28వ ప్రశ్న చూద్దాం. 28వ ప్రశ్న వివిధ ప్రత్యేక పాఠశాలల బాలల కొరకు ఉపాధ్యాయులను తయారు చేయడానికి అవసరమయ్యే పద్ధతులను జతపరచండి అని ఇచ్చారు. మానసిక వైకల్యం కలవారికి సంబంధించినది కార్య విశ్లేషణ. మానసిక వైకల్యం కలవారికి సంబంధించింది కార్య విశ్లేషణ. శ్రవణ వైకల్యం కలవారికి సంబంధించింది సంజ్ఞా భాష. శ్రవణ వైకల్యం కలవారికి సంబంధించింది సంజ్ఞా భాష. దృష్టి వైకల్యం కలవారికి సంబంధించింది బ్రెయిలీ లిపి. దృష్టి వైకల్యం కలవారికి సంబంధించింది బ్రెయిలీ. అభ్యసన ఆసక్తత కలవారికి సంబంధించినది లోప ఆధారిత. అభ్యసన ఆసక్తత కలవారికి సంబంధించినది లోప ఆధారిత. విద్యా రకాలను సరైన విధంగా జత చేయండి అని ఇచ్చారు. నియత విద్య అని ఇచ్చారు. నియత విద్య వచ్చేసి నిర్ణీత లక్ష్యం కొరకు నిర్ణీత కాలంలో జరిగే విద్యా విధానము. నిర్ణీత లక్ష్యం కొరకు నిర్ణీత కాలంలో జరిగే విద్యా విధానం నియత విద్య. యాదృచ్ఛిక విద్య అంటే లక్ష్యం కాలం లేకుండా అభ్యసిస్తున్నాను అనే అంశం అభ్యాసకులకు తెలియవు. యాదృచ్ఛిక విద్య ప్రకారం లక్ష్యం కాలం లేకుండా అభ్యసిస్తున్నాను అనే అంశం అభ్యాసకులకు తెలియవు. అనియత సార్వత్రిక విద్య లక్ష్యం కలిగి ఉండి కాలంతో సంబంధం లేకుండా జరిగే ప్రక్రియ. వైఎస్ఆర్ విద్యోన్నతి పథకంలో సరి అయినవి ఏది అని ఇచ్చారు. వైఎస్ఆర్ విద్యోన్నతి పథకంలో సరి అయినది అని ఇచ్చారు. మనం చూసినట్లయితే SC 700 సీట్లు, BC 1000 సీట్లు, ST 800 సీట్లు అని ఇచ్చారు. సరి అయినది SC 700 సీట్లు, BC 1000 సీట్లు. అంటే A మరియు B మాత్రమే సరి అయినవి. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం తరగతి అన్వయింపుకు సంబంధించిన బిట్లు చూద్దాం.
క్రింది అంశాలలో సరికాని జత అని ఇచ్చారు. ఆప్షన్స్ చూస్తే పావ్లో ప్రయోగంలో గంట నిబంధిత ఉద్దీపన, వాట్సన్ ప్రయోగంలో ఎలుక నిర్నిబంధిత ఉద్దీపన, స్కిన్నర్ ప్రయోగంలో మేట నిబంధిత ఉద్దీపన, వాట్సన్ ప్రయోగంలో ఇనుప ఊచ శబ్దం నిర్నిబంధిత ఉద్దీపన. సరికాని జత వాట్సన్ ప్రయోగంలో ఎలుక నిర్నిబంధిత ఉద్దీపన అనేది సరికానిది. క్రింది వాటిలో మూర్తిమత్వ లక్షణం కానిది. మూర్తిమత్వ వికాసం అనువంశికత పరిసరాలపై ఆధారపడి ఉంటుంది. మూర్తిమత్వ వికాసం అనువంశికత పరిసరాలపై ఆధారపడి ఉంటుంది. మూర్తిమత్వం అనేక లక్షణాల కలయిక కాదు. మూర్తిమత్వంలో స్వీయ చేతనత్వం ముఖ్యమైనది. వ్యక్తి యొక్క అన్ని లక్షణాల సమగ్ర రూపం మూర్తిమత్వం. ఇందులో సరికానిది మూర్తిమత్వ లక్షణం కానిది మూర్తిమత్వం అనేక లక్షణాల కలయిక కాదు అనేది మూర్తిమత్వ లక్షణం కానిది. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం సరికాని జత. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే పరిపక్వ దశ చిత్తశుద్ధి నిరాశ, మధ్య వయోజన దశ ఉత్పాదకము స్తబ్దత, ఉత్తర శైశవము స్వయం ప్రతిపత్తి సంశయము, పూర్వ శైశవము చొరవ చూపడం తప్పు చేశాననే భావన. ఇక్కడ సరికాని జత పూర్వ శైశవం చొరవ చూపడం తప్పు చేశాననే భావన. నెక్స్ట్ 34వ ప్రశ్న డెజావు అనగా అని ఇచ్చారు. డెజావు అంటే ప్రస్తుతం చూస్తున్న దాన్ని గతంలో చూసినట్లుగా అనిపించడం. అనిపించడాన్ని డెజావు అంటారు. అసైన్మెంట్ ఆఫ్ లెర్నింగ్ వల్ల ఇది తెలుసుకోవటం సాధ్యపడుతుంది. అభ్యసించిన విషయం ఎంత, అభ్యసించాల్సిన విషయం ఎంత, ఏ విధంగా అభ్యసించాలి అనేది సరి అయినటువంటి సమాధానాలు 3 కూడా సరి అయినవే. అసైన్మెంట్ ఆఫ్ లెర్నింగ్ వల్ల అభ్యసించిన విషయం ఎంత, అభ్యసించాల్సిన విషయం ఎంత, ఏ విధంగా అభ్యసించాలి అని 3 కూడా మనం తెలుసుకోవచ్చు. క్రింది వాటిలో అభ్యసన రకంతో సరిగా జతపరచబడిన ప్రవర్తనను గుర్తించండి అని ఇచ్చారు. ఆశించిన ప్రతిస్పందన యొక్క తరచుదనాన్ని పెంచడానికి అనుకూల పునర్బలాన్ని ఉపయోగించడం, విచక్షణాయుత దాటవేయు అభ్యసనం, అవాంఛనీయ ప్రతిస్పందన చేయడాన్ని ఆపడానికి దండనను ఉపయోగించటం, విచక్షణాయుత ఉపేక్షిత అభ్యసనం, అవాంఛనీయ ప్రతిస్పందన చేయకుండా ఆపడానికి బహుమానాన్ని ఉపయోగించటం, పలాయన అభ్యసనం, అవాంఛనీయ ప్రతిస్పందనని నివారించడానికి బహుమానాన్ని ఉపయోగించటం, ఉపేక్షిత అభ్యసనం. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలో సరిగా జతపరచబడినటువంటి ప్రవర్తన అని అడిగారు. సరిగా జతపరచబడినటువంటి ప్రవర్తన అవాంఛనీయ ప్రతిస్పందనను నివారించడానికి బహుమానాన్ని ఉపయోగించడాన్ని ఉపేక్షిత అభ్యసనం అంటారు. ఒక ఉపాధ్యాయునిగా నీవు క్రింది వానిలో దేనిని వ్యక్తంతర్గత భేదంగా గుర్తిస్తావు అంటే రాధ సత్యం కంటే బాగా చదువుతుంది, ప్రశాంత్ కంటే సౌందర్య సృజనాత్మకత గల విద్యార్థిని, సౌందర్య తన తరగతిలో తెలివైన విద్యార్థిని, సౌందర్యలో సృజనాత్మకత తక్కువైన ప్రజ్ఞ ఎక్కువ కలదు. ఇందులో వ్యక్తంతర్గత భేదంగా దేనిని గుర్తిస్తావంటే ఇక్కడ ఒక సౌందర్యకు సంబంధించినటువంటి అంతర్గత విషయం ఉంది కాబట్టి సౌందర్యలో సృజనాత్మకత తక్కువైన ప్రజ్ఞ ఎక్కువ కలదు అనేది వ్యక్తంతర్గత భేదంగా గుర్తించవచ్చు. క్రింది వానిలో మానసిక వైకల్యానికి గల కారణం ఏంటి? బిడ్డకు మెనింజైటిస్ వ్యాధి రావటం, బిడ్డకు ఎన్సెఫలైటిస్ రావటం, బిడ్డ విషపూరితమైనవి తినడం. ఇక్కడ సరైనటువంటి సమాధానాలు ABC 3 కూడా సరైనవే. బిడ్డకు మెనింజైటిస్ వ్యాధి రావటం, బిడ్డకు ఎన్సెఫలైటిస్ రావటం, బిడ్డ విషపూరితమైనవి తినటం ఇవన్నీ కూడా మానసిక వైకల్యానికి కారణమైనవే. ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థిని ముందు రోజు నేర్చుకున్న పద్యాన్ని అప్పజెప్పమున్నది. ఆ విద్యార్థి తన స్వంత పద్యాన్ని అప్పజెప్పింది. మీరు ఆ ఉపాధ్యాయురాలైనా మీరు చేయు మొదటి పని ఏది అని ఇచ్చారు.
ఆజ్ఞ మీరినందుకు విద్యార్థిని దండించాలి, పట్టించుకోకుండా నిశ్శబ్దంగా ఉండాలి, విద్యార్థికి మళ్ళీ ఇంకోసారి అలా చేయవద్దని చెప్పాలి, విద్యార్థి ప్రతిభకు మెచ్చుకోవాలి. ఇక్కడ సరైన సమాధానం విద్యార్థి ప్రతిభకు మెచ్చుకోవాలి. ఉద్వేగాత్మక ప్రజ్ఞకు సంబంధించి సరైనవి అని ఇచ్చారు. ఉద్వేగ ప్రజ్ఞను సామర్థ్య నమూనా ఆధారంగా తెలిపింది పీటర్ సలోవే, జాన్ మేయర్. ఉద్వేగ ప్రజ్ఞను సామర్థ్య నమూనా ఆధారంగా తెలిపినది పీటర్ సలోవే, జాన్ మేయర్. ఉద్వేగ ప్రజ్ఞను లక్షణ నమూనా ఆధారంగా తెలిపింది కాన్స్టాంటిన్ వాసిలీ పెట్రైడ్స్. ఉద్వేగ ప్రజ్ఞను లక్షణ నమూనాగా ఆధారంగా తెలిపింది కాన్స్టాంటిన్ వాసిలీ పెట్రైడ్స్. ఉద్వేగ ప్రజ్ఞను మిశ్రమ నమూనా ఆధారంగా తెలిపింది గోల్మన్. ఉద్వేగ ప్రజ్ఞను మిశ్రమ నమూనా ఆధారంగా తెలిపింది గోల్మన్. ఇక్కడ 3 కూడా సరి అయినవే. 7వ తరగతి చదివే స్రవంతి అనే విద్యార్థిని ఒక వృత్తలేఖిని సహాయంతో వృత్తాన్ని, ఒక రేఖాఖండాన్ని, లంబ సమద్విఖండన రేఖను, ఒక కోణానికి కోణ సమద్విఖండన రేఖను గీచెను. అయినా ఆ విద్యార్థిని సాధించినటువంటి లక్ష్యం నైపుణ్యము. సౌమ్య అనే విద్యార్థిని గణిత పరికరాలను ఉపయోగించడంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నది. అయినా ఆ విద్యార్థినిలో సాధించబడినటువంటి లక్ష్యము నైపుణ్యము. 10వ తరగతి చదివే లక్ష్మి అనే విద్యార్థిని ఒక లిఖిత సమస్యను సాధించేటప్పుడు 994ని 996చే గుణించవలసి వచ్చినప్పుడు తన మనోగణన సహాయంతో 9,90,024 త్వరితంగా ఖచ్చితంగా చేసెను. అయినా ఆ విద్యార్థిలో సాధించబడిన లక్ష్యము నైపుణ్యము. విద్యార్థిని కొన్ని సంఖ్యల వర్గాలు 361, 400, 441, 484, 529, 576, 625, 676, 729, 784, 841, 900, 961 ఇచ్చినప్పుడు వాటి మధ్య సంబంధాలను స్థాపించను. అయినా ఆ విద్యార్థి సాధించబడినటువంటి లక్ష్యము వినియోగము. 7వ తరగతి చదివే కృష్ణతేజ అనే విద్యార్థి ఒక దీర్ఘచతురస్ర వైశాల్య సూత్రాన్ని అతని స్వంత స్థలము యొక్క వైశాల్యమును కనుగొనడానికి ఉపయోగించను. అయినా ఆ విద్యార్థిలో సాధించబడినటువంటి లక్ష్యము వినియోగము. ప్రస్తుత పాఠ్యపథక రచనలో గల సోపానాలలో శీర్షిక ప్రకటన ఏ సోపానానికి చెందుతుంది? శీర్షిక ప్రకటన అనేది పర్యవసాన లేదా అంత్య వ్యాసక్తులకు చెందుతుంది. గత 4 దశాబ్దాలలోని ఆంధ్రప్రదేశ్ జనాభా గణాంక వివరాలను విద్యార్థి అధ్యయనం చేసి 2021లో జనాభా పెరుగుదల రేటును గణించెను. ఈ స్పష్టీకరణ దీనికి చెందుతుంది అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ విశ్లేషణకు చెందుతుంది. ఈ క్రింది వానిలో భాస్కరాచార్యకు చెందిన అంశము ఏది అని ఇచ్చారు. సిద్ధాంత శిరోమణి π = 3.1255, π = 16/9 హోల్ స్క్వేర్, π = 3.1416. సరైన సమాధానం A, B. అంటే సిద్ధాంత శిరోమణి π = 3.1255 అనేవి భాస్కరాచార్యకు చెందినటువంటి అంశాలు. ఇక్కడ జతపరచండి అని ఇచ్చారు. సరైనటువంటి సమాధానాలు మనం చూసినట్లయితే గ్రీకుల సంఖ్యా విధానాన్ని అర్థమెటికా అంటారు. గ్రీకుల సంఖ్యా విధానాన్ని అర్థమెటికా అంటారు. గ్రీకుల గణన విధానాన్ని లాజిస్టికా అంటారు. గ్రీకుల గణన విధానాన్ని లాజిస్టికా అంటారు. త్రికోణమితి సృష్టికర్త హిప్పారకస్. ఎలిమెంట్స్ అనే గ్రంథ రచయిత యూక్లిడ్. ఇంట్రడక్టియా అర్థమెటికా అనేటువంటిది నికోమాకస్కు సంబంధించినది. ఉపాధ్యాయుడి బోధనా విధానం అంచనా వేయడానికి ఉపయోగపడేవి ఏవి అని ఇచ్చారు. ఉపాధ్యాయుడి బోధనా విధానాన్ని అంచనా వేయడానికి అంచనా మాపని ఉపయోగపడుతుంది. క్రింది వానిలో గణిత ఉద్దేశాల లక్షణం ఏది అని ఇచ్చారు. గణిత ఉద్దేశాల లక్షణం విశాల దృక్పథాన్ని కలిగి ఉంటాయి. గణిత విద్యా దశలను సూచిస్తాయి. ఇది విద్యా విధాన అంతిమ గమ్యాలు. ఇవన్నీ కూడా గణిత ఉద్దేశాల లక్షణాలే. గణిత పేటికలోని ఘనం, దీర్ఘఘనం, శంకువు, స్తూపం, గోళం, అర్ధగోళం, పిరమిడ్లు దేనికి
చెందుతాయని ఇచ్చారు. ఇవన్నీ కూడా జామితీయ ఘనాకారాలే. ఒక సమాంతర చతుర్భుజ వైశాల్యానికి సూత్రాన్ని రాబట్టే విధానాన్ని ఒక వరుస క్రమంలో చూపించుటకు ఉపయోగించే బోధనోపకరణం అని ఇచ్చారు. ఒక వరుస క్రమంలో చూపించడానికి ప్లానెల్ బోర్డ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ క్రింది వానిలో పరివర్తనకు పూర్వం బోధనా ప్రక్రియ లక్షణాలను గుర్తించండి అని ఇచ్చారు. ఉపాధ్యాయ కేంద్రిత బోధన, జ్ఞానము స్థిర రూపం అనుభావన, విద్యార్థి మార్గదర్శకంలో బోధన జరిగేది. ఇక్కడ మనం సరి అయినటువంటి సమాధానం చూసినట్లయితే ఏ మరియు బి రెండు కూడా సరి అయినవే. ఉపాధ్యాయ కేంద్రిత బోధన, జ్ఞానము స్థిర రూపము అనే భావన రెండు కూడా సరి అయినవే. గణితంలో క్షేత్ర గణితము అనే పాఠ్యాంశం బోధించడానికి ఉపయోగపడే బోధనోపకరణము నమూనాలు. గణితంలో క్షేత్ర గణితం అనే పాఠ్యాంశం బోధించడానికి ఉపయోగపడే బోధనోపకరణం నమూనాలు. ఆర్యభట్టకు చెందినటువంటి విషయం అని ఇచ్చారు. అంకశ్రేణిలో n పదాల మొత్తానికి సూత్రాన్ని తెలిపాడు. ఒక వృత్తంలోని రెండు శరాల లబ్ధం వాటి కలయిక బిందువు గుండా పోయే అర్ధజ వర్గానికి సమానమని ప్రప్రథమంగా తెలిపాడు. పయ్యనున్నది అకరణీయ సంఖ్య కాదు అని ప్రపంచానికి మొదటిసారిగా తెలిపాడు. పై విలువ 3.1255గా తెలిపాడు. సరైనటువంటి సమాధానం ABC అనేవి సరైనవి. విద్యార్థి కేంద్రీకృత మూల్యాంకనం ప్రకారం ఏ కేవలం నిర్ణీత జ్ఞాన నైపుణ్యాలు దృష్టిలో ఉంచుకొని మూల్యాంకనం చేయడం, సమస్య సాధన, నైపుణ్యం, విశ్లేషణ, కార్యకరణ, వివేచన మొదలైన వాటికి ప్రాధాన్యత ఇవ్వటం. ఇక్కడ ఏ అనేది సరికాదు, బి అనేది సరి అయినది. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. సమస్య సాధన, నైపుణ్యం, విశ్లేషణ, కార్యకరణ, వివేచన మొదలైన వాటికి ప్రాధాన్యత ఇవ్వటం. గణిత భావనలన్నీ తార్కిక నిర్మాణం వల్లనే ఏర్పడినాయి అని తెలిపినది ఎవరు? బెర్ట్రాండ్ రస్సెల్ మరియు వైట్హెడ్ అనేవాళ్ళు గణిత భావనలన్నీ తార్కిక నిర్మాణం వల్లే ఏర్పడినాయని తెలిపారు. ఒక విషయాన్ని అనేక సార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితాన్ని పొందినట్లయితే మిగతా అన్ని సందర్భాల్లో కూడా అదే ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం ఏర్పడితే అటువంటి విషయ నిర్ధారణని ఆగమన హేతువాదము అని చెప్పి అంటారు. ప్రయోగశాల పద్ధతికి చెందినటువంటి గుణం ఏది అని ఇచ్చారు. పరిశీలన ద్వారా అభ్యసించిన అంశాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి. శాస్త్రీయ దృక్పథం, ఆలోచన ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా ప్రయోగశాల పద్ధతికి చెందినటువంటి గుణాలే. గణిత ప్రయోగశాల పద్ధతిలో ప్రాథమిక స్థాయి నందు క్రింది వాటిలో బోధించడానికి వీలైన అంశము ఏది అని ఇచ్చారు. సంఖ్యారేఖలు గీయించటం, భిన్నాల పటాలను గీయించటం, వస్తువులను ఉపయోగించి చతుర్విధ ప్రక్రియలు చేయడం, అలాగే లెక్కించటం అని ఇచ్చారు. సరైన సమాధానం పైవన్నీ కూడా సరైనటువంటి సమాధానాలే. క్రింది వానిలో బౌద్ధికపరమైనటువంటి కృత్యము ఏది అని ఇచ్చారు. డామినోలతో ఆడటం, సమస్యను సాధించటం, మాట్లాడటం, క్షేత్ర పర్యటన. సమస్యను సాధించటం అనేది బౌద్ధికపరమైన కృత్యం. ఒక విద్యార్థికి ఒక క్లిష్టమైన సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్యను పోలిన తేలిక సమస్యను తీసుకుని సాధన చేసి ఆ సాధనా విధానాన్ని క్లిష్ట సమస్యకు అన్వయించి తద్వారా సమస్యను పరిష్కరించడం ఏ సమస్య పరిష్కార పద్ధతిని సూచిస్తుంది అని ఇచ్చారు. సాదృశ్యాల పద్ధతికి సూచించినటువంటిది. క్రింది వానిలో సంబంధిత భావన ఏది అని ఇచ్చారు. 8/2 4 అని, 4x2 8 అని ఇచ్చారు. దీర్ఘచతురస్ర వైశాల్యం A=L/B. అలాగే నిష్పత్తి 4 పైవన్నీ అని ఇచ్చారు. సరైన సమాధానం పైవన్నీ సంబంధిత భావనలే. క్రింది వానిలో సంయోజక భావన కాంజుగేటివ్ కాన్సెప్ట్ కానిదేంటి అని ఇచ్చారు. ఇక్కడ మనకిచ్చినటువంటి ఆప్షన్స్ చూస్తే లంబకోణ సమద్విబాహు త్రిభుజం, సమబాహు త్రిభుజం, 2 చదరాలు లేదా 2 వృత్తాలు. ఇక్కడ సంయోజక భావన కానిది 2 చదరాలు లేదా 2 వృత్తాలు అనేవి సంయోజక భావన కానివి. విద్యార్థి 5 అంకెల సంఖ్యను రాసి దానిని వాక్యరూపం చెప్పటం ఏ విద్యా ప్రమాణాన్ని సూచిస్తుంది అని ఇచ్చారు. వ్యక్తపరచటం అనేది విద్యార్థి 5 అంకెల సంఖ్యను రాసి దాన్ని వాక్యరూపంలో చెప్పటం.
విద్యార్థి ఇచ్చిన రేఖల జతలు లంబరేఖలు అవుతాయో కాదో అంచనా వేయటం ఏ విద్యా ప్రమాణాన్ని సూచిస్తుందని ఇచ్చారు. అంచనా వేయటం అనేది కారణాలు నిరూపణలకు సంబంధించినది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. విద్యార్థి చతురస్ర దీర్ఘచతురస్ర చుట్టుకొలత వైశాల్యం సమస్యలను సాధించును. ఇది ఏ విద్యా ప్రమాణాన్ని సూచిస్తుంది? ఇక్కడ విద్యార్థి సాధించడం జరుగుతుంది కాబట్టి సమస్య సాధనకు సంబంధించినది. విద్యార్థి ద్విమితీయ పటాలలోని సౌష్ఠవ అక్షాలను గీయును. ఇది ఏ విద్యా ప్రమాణాన్ని సూచిస్తుంది? ఇక్కడ దృశ్యీకరణ ప్రాతినిధ్యపరచడానికి సంబంధించింది. AMTI అసోసియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టీచర్స్ ఆఫ్ ఇండియా ఎచ్చట కలదు అని ఇచ్చారు. సరైన సమాధానం ఢిల్లీ. క్రింది వానిలో విద్యా ప్రణాళిక గురించి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 మార్గదర్శకత్వమును గుర్తించడని ఇచ్చారు. బయటి జీవితాన్ని జ్ఞానాన్ని మన బోధనతో అనుసంధానించాలి. కంఠస్థం చేసే పద్ధతుల నుంచి మన బోధనను దూరం చేయాలి. పరీక్షల్ని మరింత సరళీకరించి తరగతి ప్రణాళికలో వాటిని సమైక్యం చేయాలి. సరైనటువంటి సమాధానం అన్నీ కూడా సరైనవే. రాతపూర్వకమైన గణిత పోటీ పరీక్ష మొదటిసారిగా నిర్వహించింది ఎవరు అని ఇచ్చారు. రాతపూర్వకమైన గణిత పోటీ పరీక్ష మొదటిసారిగా నిర్వహించింది హంగేరీ భౌతిక శాస్త్రాల సంఘం వారు నిర్వహించారు. విద్యార్థి తాను నేర్చుకున్న విషయాల్లో సూత్రాల్లో ఏ సమస్యలో ఏవి ఎలా ఉపయోగించి సాధించాలో తెలుసుకునేందుకు ఉపయోగపడేలా ఉండే అభ్యాసాలు ఏవి అనిచ్చారు. సరైన సమాధానం రాత అభ్యాసాలు. ఉపాధ్యాయుడు తాను బోధనలో ఉపయోగించిన అభ్యాస కృత్యాల ఎంపిక, అభ్యాసంలో పునర్బలన, స్వయం భావనాభివృద్ధి అంశాలకు ఉపకరించేటువంటి మూల్యాంకనం ఏది అంటే రూపణ మూల్యాంకనం. గణితంలో సమతల జ్యామితి బోధించడానికి చాలా ఉపయుక్తమైన సులువైన పరికరం ఏది అంటే జియోబోర్డు. జియోబోర్డు అనేది గణితంలో సమతల జ్యామితి బోధించడానికి ఉపయుక్తమైన సులువైన పరికరం. సహజ జ్ఞానవాదం ప్రకారం గణితం అనేది అని ఇచ్చారు. సహజ జ్ఞానవాదం ప్రకారం గణితం అనేది ఇచ్చారు. ఇక్కడ మనం చూస్తే తర్కంతో సమానం, నిర్మాణాత్మక ప్రక్రియ, తన విశ్వాసాన్ని తానే నిర్మించుకుంటుంది, గణిత భావనలు మానవుని ఆలోచనలో లీనమై ఉంటాయి అని ఇచ్చారు. ఇక్కడ తర్కంతో సమానము అనేది తప్పు కాబట్టి BCD ఒక నిర్మాణాత్మక ప్రక్రియ, తన విశ్వాసాన్ని తానే నిర్మించుకుంటుంది, గణిత భావనలు మానవుని ఆలోచనల్లో లీనమై ఉంటాయి అనేవి సరైనవి. వ్యక్తులను సరిదిద్దగలవి, యంత్ర సహాయంతో సరిదిద్దగలవి, విద్యార్థులే స్వయంగా సరిదిద్దగలవి అని నికషలు 3 రకాలుగా తయారు చేయవచ్చునని పేర్కొన్న వారు ఎవరు అంటే థార్న్డైక్ హేగన్. థార్న్డైక్ హేగన్ అనేవారు వ్యక్తులను సరిదిద్దగలవి, యంత్ర సహాయంతో సరిదిద్దగలవి, విద్యార్థులే స్వయంగా సరిదిద్దగలవి అనే నికషల్ని 3 రకాలుగా తయారు చేసింది థార్న్డైక్ హేగన్. నేడు అమల్లో ఉన్న పాఠ్య పథక నమూనాలో మాదిరి సమస్యలు అనేవి ఏ దశకు చెందుతాయని ఇచ్చారు. వికాస వ్యాసక్తులకు చెందుతాయి. మాదిరి సమస్యలు అనేవి వికాస వ్యాసక్తులకు చెందుతాయి. క్రింది వానిలో గణిత విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రం ఏది అని ఇచ్చారు. సమాజ కేంద్రీయత, తార్కిక క్రమం, ఆచరణాత్మకత, ఉన్నత విద్యకు దోహదపడే లక్షణం. సరి అయినటువంటి సమాధానం ABC అనేవి సరి అయినవి. సమాజ కేంద్రీయత, తార్కిక క్రమం, ఆచరణాత్మకత ఇవన్నీ కూడా గణిత విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రాలే. మంద అభ్యాసకుల కోసం చేపట్టదగిన కార్యక్రమం ఏది అని ఇచ్చారు. తరగతికి 20 నుంచి 30 మంది విద్యార్థులు ఉండాలి. బోధన వీలైనంత వరకు వ్యక్తిగతంగా ఉండాలి. గణితము చివరి పీరియడ్లో బోధించాలి. గణితాన్ని విద్యార్థుల నిత్య జీవితానికి అన్వయించాలి. ఇక్కడ మనం చూసినట్లయితే గణితము చివరి పీరియడ్లో బోధించాలి అనేది
సరి అయినది కాదు. గణితాన్ని 2వ పీరియడ్లో బోధించాలి. సో 1, 2, 4 సరి అయినవి. అంటే తరగతికి 20 నుంచి 30 మంది విద్యార్థులు ఉండాలి. బోధన వీలైనంత వరకు వ్యక్తిగతంగా ఉండాలి. గణితాన్ని విద్యార్థుల నిత్య జీవితానికి అన్వయించాలి. ఓకే, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.